Hello everyone, I'm back with another Blender video. This time in Blender Basics video part 5. This is a part 5 video. We are going to look into UV mapping. Okay, UV mapping guరించి మనం మాట్లాడుకుందాం. Okay, we successfully made a model, very good one, with a proper polygon, proper flows and everything. కదా, చాలా మంచి ఫ్లో తో అన్ని మనం చేసాం. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు లుక్ ఇన్ టు ద అన్రాపింగ్. ఓకే, అన్రాప్ ఎలా చేయాలి, యూవీ మ్యాపింగ్ అంటే ఏంటి. ఓకే, సో బేసిక్గా నేను ఫస్ట్ యూవీ మ్యాపింగ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మనకి యూవీ మ్యాపింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక 3D ఆబ్జెక్ట్ని కట్ చేసి పేపర్ లాగా పరచడం, దాన్నే యూవీ అంటాం, యూవీ మ్యాపింగ్ అంటాం. ఓకే, అంటే ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మిర్రర్లో యాడ్ అయ్యి ఉంది. దీని మిర్రర్ అండ్ సబ్ సర్ఫేస్ రెండు, ఒక నిమిషం, రెండు తీసేద్దాం, అవసరం లేదు మనకి. ఓకే, సో ఇది ఒక్కటి ఉంది కదా, ఇది ఒక్కదాని మీద మనం చూద్దాం. ఒక్కటి చేస్తే మీరు మిగతా చేసుకోగలుగుతారు, నో ఇష్యూస్ లేకుండా. ఓకే, సో జనరల్గా థింక్ లైక్ దిస్ UV map, like this 3D object is wrapped with a paper. ఓకే, ఒక పేపర్ తో దీన్ని తయారు చేసాం, లేదా ఒక క్లే తో తయారు చేసాం అనుకున్నాం. ఓకే, ఇప్పుడు దీని మీద పెయింట్ చేయాలి అంటే, దీని మీద టెక్స్చర్ వేయాలి అన్నా సరే, మనకేంటంటే దీన్ని కట్ చేసి ఫ్లాట్ గా పరిచేస్తే, అంటే ఇప్పుడు మనం క్లాత్ ఉంటుంది, మనం ఏదైనా షర్ట్స్ క్రియేట్ చేస్తాము, లేదా ఏదైనా ప్యాంట్లు కానీ ఇవన్నీ క్రియేట్ చేస్తాం. అవేంటి, క్లాత్ని, ఒక పెద్ద క్లాత్ని కుడతారు, కుట్టి దాన్ని మనము ఒక ప్యాంట్ లాగా చేస్తాం. అదే ఇక్కడ కూడా అలాగే అనుకోండి, ఒక క్లాత్ని మనము ఒక సిలిండ్రికల్ షేప్లో చేసి ఒక సైడ్ ఇక్కడ కుట్టేసామనుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే స్టిచ్చింగ్ ఉందో ఆ స్టిచ్చింగ్ని తీసేస్తే ఏమవుతుంది, అది మళ్ళీ ఒక పెద్ద క్లాత్ లాగా అయిపోతుంది. అవునా, రైట్? అంటే నేను చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇప్పుడు మనకి జనరల్గా ఇలా ఒక క్లాత్ ఉంటే, ఇలా ఒక క్లాత్ ఉంది, ఒక పెద్ద క్లాత్. ఓకే, దాన్ని మనం ఏం చేస్తాము, ఇలా చుట్టాము. ఓకే, ఇలా చుట్టేసాము, క్లాత్ని ఇలా చుట్టేస్తే అది ఒక క్యూబ్, ఒక సిలిండర్ లాగా అయిపోయింది. ఇక్కడ స్టిచ్ చేసాం. ఓకే, ఇక్కడ స్టిచ్ చేసాం అనుకుందాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఆ స్టిచెస్ నేను తీసేస్తే ఏమవుతుంది, మళ్ళీ అది దీనిలాగా అయిపోతుంది. అవునా, ఇప్పుడు దీని మీద నేను పెయింట్ వేసా, లైక్ ఇక్కడ ఏదో ఒక ఫేస్, ఇక్కడ రౌండ్, ఇక్కడ ఒక ఫేస్, ఓకే, ఇక్కడ ఒక క్యూబ్, ఇలా పెయింట్ వేసా, మొత్తము పెయింట్ వేసి దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తే ఏమవుతుంది, ఈ సిలిండర్ మళ్ళీ సిలిండర్ లాగా అయిపోతుంది. అండ్ ఈ పెయింట్ ఎక్కడెక్కడైతే వేసామో అక్కడక్కడ ఆ పెయింట్ మనకి వీటి మీద కనిపిస్తుంది. ఇక్కడ ఒకటి కనిపిస్తుంది, ఇలా ఇక్కడ కనిపిస్తుంది, ఇలా పెయింట్ కనిపిస్తుంది. ఓకే, దట్ ఈస్ ద టెక్నిక్ ఆఫ్ యూవీ మ్యాపింగ్. ఓకే, డైరెక్ట్గా 3D ఆబ్జెక్ట్ మీద పెయింట్ వేయకుండా దాన్ని ఫస్ట్ పేపర్ లాగా పరిచేసి దాని మీద పెయింట్ వేసేసి దాన్ని మళ్ళీ క్లోజ్ చేసేసి ఏమవుతుంది, ఆబ్జెక్ట్ మీద ఎక్కడెక్కడైతే పెయింట్ వేసామో అక్కడక్కడ వచ్చేస్తుంది. దట్ ఈస్ వాట్ అన్రాపింగ్ ఈజ్. ఓకే, సో ఇప్పుడు మీకైతే అన్రాపింగ్ అయితే అర్థమైందని నేను అనుకుంటున్నాను. మరి దాన్ని ఎలా చెయ్యాలి అనేది మనం చూద్దాం సింపుల్ వేలో. ఓకే, ఫస్ట్ ఎడిట్ మోడ్లోకి వెళ్ళండి. ఎడిట్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత 2 అండ్ ఆల్సో సబ్ డివిజన్ సర్ఫేస్ తీసేసి అన్రాప్ చేయండి. ఓకే, ట్యాబ్ క్లిక్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత 2 ఎడ్జ్ సెలెక్షన్, 2 క్లిక్ చేస్తే ఎడ్జ్ సెలెక్షన్లోకి వెళ్ళిన తర్వాత షిఫ్ట్ ఆల్ట్ క్లిక్ చేస్తే ఇలా మీకు ఎడ్జ్ అంతా సెలెక్ట్ అయింది కదా. అండ్ ఆల్సో ఈ ఓపెన్డ్ ఎడ్జ్ కూడా మొత్తం సెలెక్ట్ చేయండి. ఇలాగా. ఓకే, సో ఇలా ఎడ్జెస్ మనం సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఎడ్జెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ చేసి లేదా యూ క్లిక్ చేసి జస్ట్ యూ క్లిక్ చేయండి. యూ క్లిక్ చేసి మార్క్ సీమ్ అని ఉంది కదా, ఇక్కడ మార్క్ సీమ్ కొడితే మనకి రెడ్ కలర్లో కనిపిస్తుందా, అంటే ఇక్కడ మనం కట్ చేసాము దీన్ని అని అర్థం. ఓకే, అండ్ ఆల్సో
ఈ పైన పార్ట్ కూడా మనం అన్రాప్ చేద్దాం. యాక్చువల్గా ఇన్స్టెడ్ ఆఫ్ ఇంకా దీన్ని బెటర్గా తక్కువ కట్స్ చేయాలి అంటే బెటర్ ఏంటంటే యూజ్ దిస్, ఇది యూజ్ చేయండి. అండ్ కిందది ఇలా. ఓకే, ఎలా అన్రాప్ చేద్దాం అనుకుంటున్నారు అనేది ఈజ్ అప్ టు యూ. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని సేమ్ యూ క్లిక్ చేసి మార్క్ సిమ్ అంటే నాకు స్టిచ్చెస్ వచ్చేసాయి. అవునా, స్టిచ్చెస్ వచ్చేసాయి అంటే స్టిచ్ కట్ చేశాను. యాక్చువల్గా స్టిచ్ కాదు, కట్ చేశాను. ఆబ్జెక్ట్ని ఇలా కట్ చేశాను సిజర్తో. ఇప్పుడు అలా కట్ చేశాను అని అనుకోండి. ఓకే, ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు జస్ట్ ఇక్కడ మౌస్ కర్సర్ని ఈ ఎడ్జ్లో పెట్టి, స్క్రీన్కి ఎడ్జ్లో పెట్టి డ్రాగ్ చేయండి. ఒక విండో వస్తుంది. ఇక్కడ క్లిక్ చేసి ఇందులో యూవీ ఎడిటర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఒక యూవీ ఎడిటర్ వస్తుంది. ఇప్పుడు 3 క్లిక్ చేసి ఏ క్లిక్ అంటే ఫేస్ సెలెక్షన్ క్లిక్ చేసి మళ్ళీ ఏ క్లిక్ చేస్తే ఫేసెస్ అన్ని సెలెక్ట్ అవుతాయి. సెలెక్ట్ అయిన తర్వాత యూ క్లిక్ చేసి అన్రాప్ అనండి. ఓకే, కీప్యాడ్లో యూ క్లిక్ చేసి మళ్ళీ అన్రాప్ సెలెక్ట్ చేయండి. అన్రాప్ సెలెక్ట్ చేస్తే మనకి ఇలాగా వచ్చేసిందా? ఓకే, రైట్, పర్ఫెక్ట్. మనకి అన్రాపింగ్ అయింది. రెండు పేపర్స్ లాగా వచ్చేసినాయి. మళ్ళీ వాటిని పెయింట్ వేసేస్తే మనకి ఎక్కడెక్కడ మనం పెయింట్ చేసామో కరెక్ట్గా అక్కడ వచ్చేస్తుంది. ఓకే, అది దట్ ఈస్ సెకండరీ. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మనకి అసలు అన్రాపింగ్ కరెక్ట్గా వచ్చింది కరెక్ట్గానే, బట్ కరెక్ట్గా ఉందా లేదా, పెయింట్ వేస్తే ఏమైనా డిస్టోర్షన్ వస్తుందా, అంటే మనం పెయింట్ వేసినప్పుడు ఏదైనా డిస్టోర్షన్ వస్తుందా, కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చూడడం కోసం మనం ఒక చిన్న ట్రిక్ ఇక్కడ యూజ్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడికి వెళ్ళండి, న్యూ సెలెక్ట్ చేయండి, చెక్కర్ అనండి. అనేసి ఇక్కడ బ్లాంక్ బదులు యూవీ గ్రిడ్ అనండి. ఓకే, అంతే, యూవీ గ్రిడ్ అనేసి ఆల్ఫా ఉంచొచ్చు, తీసేయచ్చు, దట్స్ అప్ టు యూ. న్యూ ఇమేజ్ అనండి. చెక్కర్ ప్యాటర్న్ వస్తుంది. ఓకే, ఇక్కడ చెక్కర్ ప్యాటర్న్ వచ్చింది కానీ ఇక్కడ కనిపించట్లేదు. అది ఇక్కడ టర్న్ చేద్దాము. టర్న్ చేసినా కూడా కనిపించట్లేదు. ఓకే, సో దీన్ని ఏం చేయాలంటే షేడింగ్లోకి వెళ్ళేసి దీనికి ఒక మెటీరియల్ లేదు కదా, మెటీరియల్ యాడ్ చేయండి. మెటీరియల్ యాడ్ చేసి ఒక ఇమేజ్ నోడ్ తీసుకోవాలి. షిఫ్ట్ మెటీరియల్ గురించి ఇప్పుడు వరే అవ్వకండి, నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇమేజ్ అనండి, ఇమేజ్ టెక్స్చర్. షిఫ్ట్ ఏ క్లిక్ చేసి ఇమేజ్ టెక్స్చర్, షిఫ్ట్ ఏ క్లిక్ చేస్తే ఇది వస్తుంది. ఇక్కడ ఇమేజ్ టెక్స్చర్ అని టైప్ చేసి అది ఎంటర్ కొట్టండి, వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఏదైతే యూవీ చెక్కర్ అని క్రియేట్ చేసామో అది ఇక్కడ వస్తుంది. చెక్కర్ వచ్చిందా, ఆ కలర్ తీసుకొచ్చి బేస్ కలర్లో యాడ్ చేసేయండి. యాడ్ చేస్తే మనకి చెక్కర్ ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి మనకి ఇక్కడ నుంచి కరెక్ట్గానే వచ్చింది, కానీ డిస్టోర్షన్ కనిపిస్తుంది. మనకి టెక్స్చర్లో డిస్టోర్షన్ కనిపిస్తుంది, చూసారా? ఇది కాదు, కరెక్ట్ కాదు, దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ వే. చూడండి, కంటిన్యూయేషన్ లేదు, ఇక్కడ ఏంటో ఇలా వచ్చింది. ఇప్పుడు నేను టెక్స్చర్ వేస్తే చాలా గలీజ్గా ఉంటుంది, సరిగ్గా కనిపించదు. ఓకే, రైట్, చక్కెర అంతా కరెక్ట్గా రావాలి, అన్ని కరెక్ట్ షేప్లో, కరెక్ట్ సైజులో, ఇలాంటి డిస్టోర్షన్స్ లేకుండా రావాలి. అంటే వీ హ్యావ్ నాట్ డన్ ఇట్ రైట్, అంటే మనం కరెక్ట్గానే చేసాం, బట్ నాట్ ద రైట్ వే అని చెప్పాలి. ఓకే, మరి దాన్ని ఎలా అంటే 2A అనండి. 2 క్లిక్ చేసి ఎడ్జ్ మోడ్లో ఏ అనండి, అన్ని సెలెక్ట్ అవుతాయి. సెలెక్ట్ అయ్యి యూ క్లియర్ సీమ్ అనండి. అన్ని క్లియర్ అయిపోయాయా? ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఫస్ట్ we cut one here, ఒకటి ఇక్కడ కట్ చేద్దాం. ఓకే, నౌ ఇక్కడ ఒకటి కట్ చేద్దాం, ఇది కూడా సెలెక్ట్ చేద్దాం. యూ మార్క్ సీమ్, మళ్ళీ 3A, 3 క్లిక్ చేసి ఏ క్లిక్ చేసి యూ అన్రాప్ అనండి. ఇప్పుడు కొంచెం మధ్యలో బెటర్ అయింది. ఇప్పుడు ఇక్కడ పోతుంది కదా, సో ఇక్కడ కూడా మనము అన్రాప్ చేద్దాం. ఇది సెలెక్ట్ చేసి యూ మార్క్ సీమ్ 3A, 3 క్లిక్ చేసి ఏ క్లిక్ చేసి మళ్ళీ యూలో అన్రాప్ సెలెక్ట్ చేయండి. ఓకే, ఇంకా బెటర్ అయింది, చూసారా? ఇంకా బెటర్ అయింది. అంటే ఇలా వచ్చినా ఓకే, బట్ సైజెస్ సేమ్ వచ్చిందండి. ఈ స్క్వేర్ సైజు సేమ్ ఉంది, డిస్టోర్షన్ లేకుండా. అలా ఉండాలి, ఉంటే మనకి కరెక్ట్గా వస్తుంది. మీరు కావాలంటే మళ్ళీ స్టిచ్ కూడా చేసుకోవచ్చు, దట్ ఈస్ అన్ అనదర్ ఆప్షన్.
అండ్ చూసారా ఇక్కడ పోయింది. ఇక్కడ ఎందుకు పోయిందంటే ఇది కరెక్ట్గా అన్రాప్ అవ్వలేదు, ఎందుకంటే మనం ఇది కూడా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, యు మార్క్సిమ్ 3A యు అన్రాప్. ఓకే, చూసారా వచ్చింది. డిస్టోర్షన్ తగ్గిపోయింది. ఇక్కడ ఉంది చూడండి, ఇది డిస్టోర్షన్ నేను అనేది. ఇవి డిస్టోర్షన్ కాదు, ఎందుకంటే ఇవి కరెక్ట్ సైజ్ వచ్చాయి, అన్ని మంచిగానే ఉంది. బట్ ఇక్కడ డిస్టోర్షన్ చూడండి, ఇవి చూడండి ఏంటో ఇలా ఇవి ఒక స్ట్రైట్ స్క్వేర్స్ లాగా లేవు, కొంచెం అటు ఇటు చూసారా. అలా అవ్వకూడదు, దట్ ఈస్ మై పాయింట్. అలా అవ్వకూడదు. ఓకే ఓకే, యు మార్క్సిమ్ 3A యు అన్రాప్. అన్రాప్ అయిందా చూడండి, మంచిగా వచ్చినాయి. ఇప్పుడు మనకి బెటర్, మనకి చూడండి కట్ స్ట్రైట్ వచ్చేసాయా. సో కట్స్ కనిపిస్తాయి, ఆబ్వియస్లీ మీకు కట్స్ కనిపిస్తాయి. ఈ కట్స్ కనిపించద్దు అంటే ఎక్కువ సీన్స్ తీసుకోవద్దు. ఓకే, ఎక్కువ సీన్స్ తీసుకోవద్దు. ఇలా ఇప్పుడు చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ పేపర్స్ లాగా అయిపోయాయి, అవునా. ఇలా ఇప్పుడు ఇక్కడ కూడా ఎడ్జ్ మోడ్, ఫేస్ మోడ్ సెలెక్షన్ ఉంటాయి. ఇక్కడ కూడా ఎడ్జ్ మోడ్ సెలెక్షన్ చేసి 2 క్లిక్ చేస్తే ఎడ్జ్ మోడ్, ఎడ్జ్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ స్టిచ్ అనొచ్చు. సారీ, స్టిచ్ చేసే ముందు ఐ హ్యావ్ టు సెలెక్ట్ అనదర్ వన్ అండ్ దిస్ వన్. ఈ రెండు సెలెక్ట్ చేసి స్టిచ్ అంటే స్టిచ్ వెయిట్ సెక్ ఆల్ట్ వి. నో, ఇది స్టిచ్ అవ్వట్లేదు, మై బ్యాడ్. వెయిట్ ఎ సెకండ్. ఇది సెలెక్ట్ చేద్దాము అండ్ ఇది సెలెక్ట్ చేద్దాం అండ్ రైట్ క్లిక్ స్టిచ్ అంటే చూడండి స్టిచ్ అయిపోయింది, అది ఇది స్టిచ్ అయిపోయింది. 3A యు అన్రాప్. చూసారా, బెటర్, ఇట్స్ బెటర్. చూడండి మంచి ఒక స్టిచ్ వచ్చేసింది. అలాగే ఇలాగే ఉండాలి యాక్చువల్గా. ఓకే, ట్యాబ్ సరే 2, మళ్ళీ ఇది కూడా సెలెక్ట్ చేయొచ్చు. సెలెక్ట్ చేసి ఇది సెలెక్ట్ చేద్దాము, స్టిచ్ అందాము. స్టిచ్ అయిందా, 3A యు అన్రాప్. స్టిచ్ అయింది చూసారా, స్టిచ్ అయింది. మనకి మళ్ళీ ఒక ఆబ్జెక్ట్ లాగా వచ్చింది. కట్స్ తక్కువ అవుతాయి, ఏం లేదు. కట్టింగ్స్ తక్కువ అవుతాయి, కట్స్ ఎక్కువ ఉండకూడదు, అదే నా ఉద్దేశం ఇక్కడ, అంతే, ఏం లేదు. ఓకే, ఇంకా దీన్ని కూడా స్టిచ్ చేసుకోవచ్చు కావాలంటే. స్టిచ్ ఐ థింక్ దిస్ విల్ గెట్ స్టిచ్డ్. అన్రాప్. చూడండి ఇలా స్టిచ్చింగ్ ఇక్కడ చూడండి మంచిగా వచ్చింది. ఇలా ఉండాలి. దిస్ ఈజ్ హౌ యూ డూ అన్రాపింగ్. ఓకే, యాక్చువల్గా పైదాన్ని ఇంకా మనం ఈ పైదాన్ ఒకదాన్ని డివైడ్ చేయొచ్చు సపరేట్గా. దట్ గివ్స్ ఎ మోర్ బెటర్ అన్రాప్. ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసి ఇది ఒకటి మార్క్సిమ్ అనేసి 3A అన్రాప్ అంటే మనకి ఇంకా బెటర్ వస్తుంది. చూసారా, ఇది దిస్ ఈజ్ అ వెరీ గుడ్ అన్రాప్. చూడండి చాలా బాగా వచ్చింది. అండ్ ఇక్కడ అన్నెసెసరీగా ఒకటి ఉండిపోయింది, ఇది అవసరం లేదు. 2 క్లియర్ సీమ్. ఓకే, 3A యు అన్రాప్. ఓకే, చూసారా మనకి ఒక మంచి అన్రాప్ అయితే మనకి వచ్చిందా అది. సో ఇలాగా మనం అన్రాప్స్ అయితే చేసుకోవచ్చు. లాట్ ఆఫ్ వేస్ యూ కెన్ డూ. దీని వరకు సపరేట్గా, దీని వరకు సపరేట్గా అన్రాప్ చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ గైస్. మీరు ఎలా అన్రాప్ చేయాలనుకుంటున్నారు అనేది ఇలా చేయడం అనేది నేను చెప్తా, బట్ దాన్ని ఎలా చేయాలి అనేది దట్ ఈస్ అప్ టు యూ. ఎక్కువ స్టిచెస్ పెడితే యూ విల్ గెట్ మోర్ కట్స్. అవి రాకూడదు అంటే తక్కువ స్టిచెస్తోనే మీరు అది ఎలా అన్రాప్ చేసుకోవచ్చు బెటర్గా అనేది మీరు చెక్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ఎనఫ్. ఇది బాగానే ఉంది నాకైతే. ఓకే, ఇది మంచిగానే వచ్చింది. సో ఇలాగా మనం అన్రాప్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ వాట్ అన్రాప్ ఇస్. చూడండి మీకు ఇక్కడ అర్థమవుతుందా? ఆయన తీసేస్తాను, చక్కెర తీసేస్తా మీకు బెటర్
చక్కటి తీసేద్దాం. షేడింగ్లోకి వెళ్ళేసి ఓకే ఓకే రైట్. సో చక్కటి తీసేసాను. మీరు చూడండి, ఒక 3D ఆబ్జెక్ట్ ఒక పేపర్ లాగా ఇక్కడ నేను పర్చేస్ అయ్యేలా, రైట్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఈజీగా పెయింట్ చేయొచ్చు దాని మీద. ఓకే, ఇది ఈజీ పెయింటింగ్ అనేది కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ నుంచి కూడా మీరు అన్రాప్ చేసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు నేను ఇంతవరకు సెలెక్ట్ చేశా. ఓకే, యూ ఇక్కడ వచ్చి యూ మార్క్ సీమ్ అనేసి. ఓకే, వెయిట్, అన్ని సెలెక్ట్ అయ్యాయి, మై బ్యాడ్. ట్యాబ్ 3A, ఇది దేనికి సెలెక్ట్ అయింది? యా, దీనికి. యూ మార్క్ సీమ్ 3A అన్రాప్ అయింది. అన్రాప్ సపరేట్ అయింది కదా, యూ సపరేట్ అయింది, అవునా? సో ఇలా మీరు ఎంత క్లీన్గా చేసుకుందాం అనుకున్న అంత క్లీన్గా చేసుకోవచ్చు, లేదా అలా కూడా వదిలేయచ్చు. ఓకే, సో దిస్ ఇస్ సింపుల్గా చెప్పాలంటే ఒక 3D ఆబ్జెక్ట్ని మనం ఒక పేపర్ లాగా ఇక్కడ పర్చేసిన తర్వాత మనము దీని మీద ఇప్పుడు పెయింట్ వేసుకుంటే అక్కడ వచ్చేస్తుంది సింపుల్గా. అది కూడా చూద్దాం కావాలంటే. చూడండి, ఇప్పుడు నేను ఎల్ క్లిక్ చేస్తే ఓన్లీ ఒక యూవి మాత్రం సెలెక్ట్ అవుతుంది. దీని మీద టచ్ చేసి ఎల్ క్లిక్ చేస్తే మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇలా పెట్టా కదా. ఇప్పుడు ఒకవేళ మీరు అంటే నేను అన్నది మీకు అర్థం అవ్వాలంటే నేను ఒక్కసారి పెయింట్ చేస్తాను, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, సో దీనికి మెటీరియల్ ఉంది కదా. ఓకే ఫైన్. ఇప్పుడు టెక్స్చర్ పెయింట్లోకి వెళ్ళేద్దాం. టెక్స్చర్ పెయింట్లోకి వెళ్ళేసి ఇక్కడ అన్టైటిల్లో పోదాం. ఓకే రైట్. చక్క నుంచి అన్టైటిల్లోకి తీసేసి యా రైట్, షేడింగ్లో అసలు ఇది డిలీట్ చేద్దాం. ఓకే రైట్. నౌ టెక్స్చర్ పెయింట్ టెస్టింగ్ కోసం మనం ఒక పెయింట్ వేద్దాం ఇక్కడ. ఓకే, మనకి జనరల్గా ఇప్పుడు పెయింట్ వేయాలంటే ఇప్పుడు పింక్ కలర్ వస్తుంది కదా. పెయింట్ వేయాలంటే మనకి ఒక టెక్స్చర్ కావాలి. అయితే మనకు అంతకుముందు బ్లెండర్ 3లో ఇక్కడ ఉండేది ఆప్షన్, బట్ ఇప్పుడు ఇక్కడ లేదు, మనకి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ నో టెక్స్చర్ ఉంది కదా, యాడ్ బేస్ కలర్ అనండి. అనేస్తే ఒక బేస్ కలర్ యాడ్ అవుతుంది. యాడ్ అయింది. ఒక గ్రీన్ కలర్ తీసుకుందాం. వెయిట్, బ్రష్ సెట్టింగ్స్లోకి వచ్చేసి ఇక్కడ టెక్స్చర్లో యా, సో అది తీసేయండి. నేను అది యాడ్ చేసా, అది వద్దు. అది ఏమన్నా యాడ్ అయ్యి ఉంటే అది తీసేయండి. ఓకే, టెక్స్చర్ తీసేయండి, అది మాన్యువల్ టెక్స్చర్ యాడింగ్, అది అవసరం లేదు. సో చూడండి, నేను ఇప్పుడు టెక్స్చర్ పెయింట్ చేయాలి. ఇప్పుడు నేను ఏమన్నాను, ఒక 3D ఆబ్జెక్ట్ని పేపర్ లాగా పరిస్థితి దాని మీద మనం చేస్తాము అన్నాను. ఇప్పుడు చూడండి, ఇది ఉంది, దీని మీద నేను పెయింట్ చేస్తా. చూడండి పైన వచ్చిందా? అంటే నేను ఈ 2D వ్యూలో అంటే ఒక 3D ఆబ్జెక్ట్ని 2D వ్యూలో పెయింట్ చేయడమే యూవి పెయింటింగ్. ఓకే, యూవి అన్రాపింగ్ కూడా సేమ్. ఇప్పుడు నేను ఈ 2D స్పేస్లో ఎక్కడైతే పెయింట్ చేశానో ఆ స్పేస్లో ఆ యూవి 3D ఆబ్జెక్ట్లో ఎక్కడుందో అక్కడే మనకి పెయింట్ వస్తుంది. అర్థం చేసుకోవడానికి కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు, బట్ నేను ఈ యూవి మీద 2Dలో పెయింట్ వేసా, రైట్. 3Dలో ఆ యూవి అంటే ఈ పీస్ ఈ ఆబ్జెక్ట్లో ఎక్కడుందో అక్కడ పెయింట్ జరిగిద్ది, అవునా? ఇది ఉంది, ఇది. సో ఇప్పుడు నేను ఇది పెయింట్ వేస్తే వచ్చిందా? ఎగ్జాక్ట్లీ వచ్చిందా? అంటే ఈ పీస్ ఇది అని అర్థం, ఈ పీస్ ఇది అని అర్థం, అవునా? అర్థమైందా? ఇలా కూడా డైరెక్ట్గా కూడా పెయింట్ వేయచ్చు ఇఫ్ యూ వాంట్. ఓకే, అండ్ ఇప్పుడు కలర్ మారుద్దాం. లెట్స్ గో ఫర్ దిస్ కలర్. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ పెయింట్ వేస్తా. ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. వచ్చిందా?
వచ్చిందా? అది ఇక్కడ పెయింట్ వేస్తా. వచ్చిందా? అది చూసారా? మళ్ళీ కావాలంటే వేరే కలర్ తీసుకుందాం. చూడండి, పెయింట్ వేసాను. ఎక్కడ వస్తుంది పెయింట్? మిడిల్ పార్ట్లో వస్తుంది. వచ్చిందా? అది చూడండి, ఇక్కడ కూడా చేయించుకోవాలంటే మీరు అక్కడ కన్ఫ్యూజింగ్ ఉందంటే ఇక్కడ కూడా చేసుకోవచ్చు పెయింటింగ్. ఓకే, డైరెక్ట్గా 3D స్పేస్లో. బట్ ఐ వుడ్ నాట్ ప్రిఫర్ బ్లెండర్ డైరెక్ట్ టెక్స్చరింగ్. చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి టెక్స్చరింగ్, అవి ఇంకా బెటర్ ఉంటాయి. బట్ ఫర్ నౌ చూడండి, టెక్స్చరింగ్ అయిపోయింది కదా. సో దిస్ ఈజ్ వాట్, ఒక 3D ఆబ్జెక్ట్ని 2D వ్యూలోకి తీసుకెళ్ళి చూడడమే అన్రాపింగ్, సింపుల్గా చెప్పాలండి. సో అన్రాపింగ్ ఎలా చేయాలి, దానికి బేసిక్గా టెక్స్చర్ అంటే పెయింట్ ఎలా వేయాలి అనేది మీకు ఒక ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నా. ఓకే, యూ గైస్ వాట్ యు డూ ఈస్, మీరు ఏం చేస్తారంటే మీరు వెళ్ళేసి మనము అంటే నేను చేసినట్టు మీరు కూడా మోడల్ చేసి ఉంటే దిస్ థింగ్, దీనికి మీరు అన్రాప్ చేయండి. దీనికి అన్రాప్ చేసి పెయింట్ వేయండి. ఓకే, ట్రై చేయండి. అన్రాప్ చేసి పెయింట్ వేయడానికి ట్రై చేయండి. ఎనీ ప్రాబ్లమ్స్, ఎనీ ఇష్యూస్ వచ్చినా మీరు కమెంట్ సెక్షన్లో వెంటనే నన్ను అడగండి. ఓకే, నేను దాన్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, దీనికి ఒక మిర్రర్ మోడిఫైర్ యాడ్ చేద్దాము. మిర్రర్స్, సో అన్నిటికీ పెయింట్ వచ్చేసిందా? అది ఓకే. సో దీనికి మీరు పెయింట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, న్యూ గైస్ who came to my channel, please subscribe it, and people who already subscribed, watch my old videos, share the video and like it if you like the video, and anything you have, please comment in the comment section. And yeah, previously నాకు కొన్ని suggestions వచ్చాయి about the thumbnails and other things. I'm very happy for that. You guys suggesting me lot of things and I'm very happy for that. So please follow the videos regularly and see you in the next video. Until then, bye.